మూడైన కాలాల కామించునట్టి చిన్మాత్రుడు ప్రశాంత స్వాతంబు కలిగిన యోగి వికారాదుల స్పర్శనెరుగని గురుస్వరూపుడు శుకుని నేనాశ్రయించెదను. యవ్వాని వాక్యాన గుభమై నిలిచిన మాయతా విలయమందో యవ్వాడు జూడను క్రీడించుచు విద్యతో తానెనర నిలిచెనో అట్టి ఆ గౌడ పాదుని. నేనాశ్రయించెదను. సంసార సంద్రమును దాటించు నావికుడు భావము అభావమది కూడని వాడు గురు రూపుడైనా గోవిందునెంచుచు నేనాశ్రయింతును. నాదగు చిత్తాన అనుమానమని ఏటి బురదను పులుముచు నిలచి మాయా యవ్వాని అదుపున సేవికా తానాయి నిలుచునో ఆ శంకర భగవత్పాదు ఆచార్యులే. నేనాశ్రయించెదను. ఈ విశ్వమెనరగమాయ చేతనే రూపుబడయుచు నిలచ్చేననుచును యవ్వాని బోధలు తెలియగా వచ్చెనో ఈ విశ్వమంతయు యవ్వాని రూపమో వారికని ఆచార్యుడాయినా విశ్వరూపాచార్యులను నేనాశ్రయించెదను. అనాద్య విద్యను పారబ్రోలితాను ప్రజ్ఞాను ఘనరూపమందతగునని శిష్యుల బోధించు గురుడునౌ బోధ ఘనచార్యుల నేనాశ్రయించెదను.